హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకువచ్చాను. మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 27x50 అయితే ఉంటుంది. మనకి టోటల్గా G+1 హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి 2400 ఎస్ఎఫ్టీ అయితే హౌస్ కలిగి ఉంటుంది. ప్రజెంట్ అయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తుందని చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి విశాలమైన పార్కింగ్ అయితే కలిగి ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడైతే మీకు ఓపెన్ కిచెన్, దేవుడి గది అయితే కవర్ చేస్తుందని చూడండి. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,28,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ డైరెక్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాపర్టీ మీద మనకి బ్యాంక్స్ వచ్చేసరికి అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్స్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ నుంచి బీరంగూడ కమాన్ NH65కి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ అనేది 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే మనకి 17 to 18 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి చూసుకున్నట్టయితే మనకి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే మనకి ఇంకొక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ చూశారు కదండి, చాలా విశాలంగా వచ్చింది. మనకి ఇక్కడ గల్లీ 2.5 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. వాస్తుపరంగా 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ మనకి పార్కింగ్ ఏరియాలోనే ఉంటుంది. కంప్లీట్గా మార్బుల్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్టెప్స్కి అదేవిధంగా ఫ్లోరింగ్కి కంప్లీట్గా ప్రీమియం మార్బుల్ అయితే యూజ్ చేశారు. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను. టైల్స్ చేశారు. మనకి చాలా బాగా వచ్చిందండి ఇల్లు అనేది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో కానీ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో కానీ మెయిన్ ఎంట్రన్స్ ఏవైతే గుమ్మాలు ఉన్నాయో అవి కంప్లీట్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ వచ్చేసరికి మనకి నీమ్ వుడ్ అయితే యూజ్ చేశారు. హాల్ ఏరియా చూశారు కదా, చాలా విశాలంగా వచ్చింది. ఎందుకంటే మనకి పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో మీకు హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వస్తుంది. మనకి ఓపెన్ కిచెన్, అదేవిధంగా దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ప్లాట్ఫామ్, కిచెన్ ప్లాట్ఫామ్ మీద యూజ్ చేసిన ప్రీమియం గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా బాల్కనీ అండ్ వాష్ ఏరియా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 10 to 15 డేస్ వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఒకసారి అగ్రిమెంట్ అయిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు కలర్స్ అనేవి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి బిల్డర్ గారు చేసిస్తారు. ఇల్లు అనేది చాలా బాగుందండి. మనకి లిమిటెడ్ హౌసెసే ఉన్నాయి ఈ బడ్జెట్లో. బడ్జెట్ పరంగా చూసుకుంటే 1.3 కోటి 30 లక్షల ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్లో ఈస్ట్ ఫేసింగ్ 150 గజాల ఇల్లు అనేది చాలా రేర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. త్వరపడండి, మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ప్రీమియం టు ఎకానమీ బడ్జెట్లో హౌసెస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.